న్యూస్ మంత్రులు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కొనసాగుతుంది. గత 3 రోజులుగా పలువురు నేతలతో మీనాక్షి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిన్న మొన్న మీనాక్షితో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, సర్ ప్రక్రియ తదితర విషయాలను నేతలను అడిగి తెలుసుకున్నారు. రేపు నివేదిక తయారు చేసి ఏఐసీసీకి మీనాక్షి నటరాజన్ సమర్పించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరుసగా 3 రోజుల నుంచి నేతలతోటి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు అందరితోటి కూడా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎస్ఐఆర్ విషయంలో కానీ ఓటు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఓటును కాపాడుకునే విషయంలో పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు కూడా కాసేపు క్రితం తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. ఆయన 15-20 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ప్రజెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ కావడం జరిగింది. ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత కాసేపట్లో మంత్రి సీతక్క, తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఆమె రోజుకు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అట్లా అందరినీ ఒక షెడ్యూల్ ప్రకారంగా కలుస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు 5-6 మంది మంత్రులను కలవడం జరిగింది. ఈరోజు మరో 4 మంత్రులను కలుస్తున్నారు. సో మొత్తం మీద ఇట్లా మంత్రులందరినీ కూడా కలబోతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి చూసినట్లయితే ఈరోజు మొత్తం 23 మంది నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా వీటన్నిటి కూడా డిస్కషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కార్పొరేషన్కి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులకు సంబంధించిన వాటిని అన్నిటి కూడా భర్తీ చేసే దానికి సంబంధించి కూడా కాస్త ఆరా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది నేతలంతా కూడా తమ అనుచరులకు సంబంధించి కూడా నేతల జాబితాను కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అందజేస్తున్నారు. ప్రజెంట్ గతంలో మొదటి విడతగా ఇచ్చిన ఏవైతే నామినేటెడ్ పదవుల పోస్టులు ఉంటే వాటికి కాలపరిమితి కూడా ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఈ 2-3 రోజులలో మరికొన్ని మిగతా అన్ని పాతవి అదేవిధంగా కొత్తగా ఉన్న వాటిని అన్నిటి కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలుస్తున్న పరిస్థితి. సో వీటితో పాటు పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కొన్ని చోట్లకు సంబంధించి సంఘటన సృజన అభియాన్ అంటే పార్టీకి సంబంధించిన కమిటీలు, లోకల్గా మండల కమిటీలు కానీ ఇతరత్ర కమిటీలకు సంబంధించి ఏఐసీసీ ఒక కొత్త ఫార్మేట్ను అనుసరిస్తుంది కాబట్టి ఆ ఫార్మేట్ ప్రకారంగా కమిటీల ఏర్పాటు జరుగుతుందా లేదా అనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. మరో 9-10 నియోజకవర్గాలకు కాస్త డిస్టర్బెన్స్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆగిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు, వారితో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు వారితో కూడా డిస్కషన్ చేస్తుంది. ఆ సమస్యలకు సంబంధించి షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి కూడా వారికి సూచనలు చేస్తుంది. వీటితో పాటు ఎస్ఐఆర్కు సంబంధించిన దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా వరకు గ్రౌండ్లో అనుకున్నంత స్థాయిగా ఉండట్లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా అందరూ ఫోకస్ పెట్టాలని చెప్పేసి వారికి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తుంది. వీటితో పాటు ఎక్కడెక్కడైతే ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉంటాయో వాటన్నిటి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తున్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. వీటన్నిటి కూడా క్రోడీకరించి రేపు ఏఐసీసీకి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.